మన రూమ్ ఫుల్ ఉంటుంది, కబోర్డ్స్ ఫుల్ ఉంటాయి, ఫోన్ స్టోరేజ్ ఫుల్ ఉంటుంది, అమెజాన్ కార్ట్ ఫుల్ ఉంటాయి. కానీ మైండ్ ఎందుకో ఎంప్టీగా అనిపిస్తుంది. పీస్ ఉండదు, రెస్ట్ ఉండదు, సైలెన్స్ ఉండదు. మనం అనుకుంటాం మేబీ ఇంకొక ఫోన్ కొనాలి, మేబీ బిగ్గర్ హౌస్ కొనాలి, మేబీ లగ్జరీ లైఫ్ స్టార్ట్ అయితే హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు మన యాన్సిస్టర్స్ సింపుల్గా ఉండి కూడా పీస్ఫుల్గా ఉండేవాళ్ళు? ఎందుకు ఋషులు, యోగులు, ఈవెన్ రాజులు కూడా కొన్ని రోజులు సింప్లిసిటీలో ఉండేవాళ్ళు? బికాస్ సనాతన ధర్మం ఆల్రెడీ మినిమలిజంని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందే టీచ్ చేసింది. మినిమలిజం అంటే పావర్టీ కాదు, మినిమలిజం అంటే సఫరింగ్ కాదు, మినిమలిజం అంటే లైఫ్ని రిజెక్ట్ చేయడం కూడా కాదు. మినిమలిజం అంటే అవసరం ఉన్న దానితో హ్యాపీగా జీవించడం, మైండ్ని అన్నెసెసరీ బర్త్డే నుండి ఫ్రీ చేయడం, ఆబ్జెక్ట్స్ కన్నా ఇన్నర్ పీస్ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవడం. ఈరోజు మనం చూడబోతున్నాము సనాతన ధర్మంలో మినిమలిజం ఏంటి, భగవద్గీత ఏం చెప్తుంది, ఋషులు ఎలా లివ్ చేసేవారు, why modern life makes us mentally tired, how simplicity creates freedom, and ప్రాక్టికల్గా మన లైఫ్లో ఎలా అప్లై చేయాలి. వీడియో కంప్లీట్గా అయితే చూడండి. బికాస్ ఈ వీడియో జస్ట్ రూమ్ క్లీనింగ్ గురించి అయితే కాదండి, ఇది మైండ్ క్లీనింగ్ గురించి, లైఫ్ సింప్లిఫికేషన్ గురించి, ఇన్నర్ పీస్ గురించి. ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉంది? మార్నింగ్ లేవగానే ఫోన్ నోటిఫికేషన్స్, మెసేజెస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రికమెండేషన్స్, యాడ్స్, కంపారిజన్స్. ఎవ్రీ సెకండ్ someone is trying to sell something. Buy this, upgrade this, you deserve more, your life is incomplete without this. స్లోగా మనం ఒక డేంజరస్ సైకిల్లో పడిపోతున్నాం. వాంట్, బై, టెంపరరీ హ్యాపీనెస్, ఎంప్టీ ఫీలింగ్, అగైన్ బై. ఈ సైకిల్కి ఎండింగ్ ఉండదండి. మన గ్రాండ్ పేరెంట్స్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి తక్కువ ఉండేవి, ప్రతిదీ సామాన్లు తక్కువ ఉండేవి, కానీ టైం ఎక్కువ ఉండేది, రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండేవి, స్ట్రెస్ తక్కువ ఉండేది, స్లీప్ పీస్ఫుల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఫాస్ట్, ఫుడ్ ఫాస్ట్, ఎంటర్టైన్మెంట్ ఫాస్ట్, షాపింగ్ ఫాస్ట్, ఈవెన్ రిలేషన్షిప్స్ కూడా ఫాస్ట్ అయిపోయాయి. కానీ హార్ట్ మాత్రం టయర్డ్ అయిపోయింది, మైండ్ ఓవర్లోడ్ అయిపోయింది. అందుకే మినిమలిజం ఇప్పుడు ట్రెండ్ అయింది. కానీ ఫన్నీ థింగ్ ఏంటి అనంటే, మన సనాతన ధర్మం ఆల్రెడీ ఈ విజ్డమ్ని సెంచరీస్ నుండి చెప్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక పవర్ఫుల్ లెసన్ చెప్తాడు, అటాచ్మెంట్ ఎక్కువైతే సఫరింగ్ స్టార్ట్ అవుతుంది అని. మనం ఆబ్జెక్ట్స్ని ఓన్ చేస్తున్నాము అనుకుంటాం, కానీ కొన్ని రోజుల తర్వాత ఆబ్జెక్ట్స్ మనల్ని ఓన్ చేస్తాయి, ఈఎంఐస్ ఓన్ చేస్తాయి, మెయింటెనెన్స్ ఓన్ చేస్తుంది, కంపారిజన్ ఓన్ చేస్తుంది, ఫియర్ ఓన్ చేస్తుంది. నా దగ్గర ఉన్నది కానీ పోతే ఈ ఫియర్ మనల్ని మెంటల్లీ టయర్డ్ చేసేస్తుంది. మినిమలిజం అంటే ఫియర్ని రెడ్యూస్ చేయడం, మెంటల్ నాయిస్ని రెడ్యూస్ చేయడం, లైఫ్లో క్లారిటీ క్రియేట్ చేయడం. సనాతన ధర్మం సింప్లిసిటీని వీక్నెస్ లాగా చూడలేదు, అది స్ట్రెంగ్త్ లాగా చూసింది. ఎందుకంటే సింపుల్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్ మైండ్. సనాతన ధర్మం అంటే రిలీజియన్ మాత్రమే కాదండి, ఇట్ ఈజ్ అ వే ఆఫ్ లివింగ్. నేచర్తో హార్మోనీలో ఉండడం, మైండ్ని అండర్స్టాండ్ చేయడం, డిజైర్స్ని కంట్రోల్ చేయడము, ఇన్నర్ పీస్ని సర్చ్ చేయడము. మన ఏన్షియంట్ టెక్స్ట్లో రిపీటెడ్లీ ఒక పాయింట్ వస్తుంది, అవుట్ సైడ్ వరల్డ్ ఈజ్ టెంపరరీ. ఏది చూసినా కూడా మనము భగవద్గీత కానివ్వండి, మహాభారతం, రామాయణం, ఇంక ఎన్నిట్లో కూడా చూసినా కూడా ఒక టెక్స్ట్ అయితే మనకి డిఫరెంట్ యాంగిల్స్లో చూపిస్తుంది. అవుట్ సైడ్ వరల్డ్ టెంపరరీ అని, ఇన్నర్ వరల్డ్ ఇంపార్టెంట్. అవుట్ సైడ్ వరల్డ్ ఈజ్ టెంపరరీ, ఇన్నర్ వరల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, మనిషి డిజైర్స్కి స్లేవ్ అయితే పీస్ దొరకదు, మనిషి కోరికలకి బానిస అయ్యాడు అంటే వాడికి ప్రశాంతత దొరకదు. అది ఎగ్జాక్ట్గా మోడర్న్ కన్జ్యూమర్ కల్చర్ ఆపోజిట్.
ఇప్పుడు సొసైటీ చెప్తుంది మోర్ థింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు మోర్ సక్సెస్. కానీ సనాతన ధర్మం చెప్తుంది మోర్ అవేర్నెస్ ఈజ్ ఈక్వల్స్ టు మోర్ పీస్. డిఫరెన్స్ చూడండి. వన్ టీచెస్ అక్యుములేషన్, వన్ టీచెస్ లిబరేషన్. ఋషులు అడవుల్లో ఎందుకు ఉండేవాళ్ళు? వాళ్ళకి లగ్జరీ దొరకలేదు కాబట్టి కాదు, సైలెన్స్ వాల్యూ తెలుసు కాబట్టి. లగ్జరీ లేక వెళ్ళిపోయి అడవుల్లో ఉండలేదు, సైలెన్స్ వాల్యూ తెలుసు కాబట్టి. మైండ్ కామ్ అయితే లైఫ్ క్లియర్గా కనిపిస్తుంది. మనం ఎప్పుడు బిజీగా ఉంటాము, బిజీ బాడీ, బిజీ మైండ్, బిజీ ఎమోషన్స్. అందుకే మన ఓన్ థాట్స్ కూడా వినపడవు మనకు అసలు. సనాతన ధర్మంలో అపరిగ్రహ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? నాన్ పొసెసివ్నెస్. అపరిగ్రహ అంటే నాన్ పొసెసివ్నెస్ అంటే ఎవ్రీథింగ్ వదిలేసి ఫారెస్ట్కి వెళ్ళడం కాదు, అది ఇన్నర్ డిటాచ్మెంట్. ఎగ్జాంపుల్, ఫోన్ యూజ్ చేయొచ్చు కానీ ఫోన్ అడిక్షన్లో పడకూడదు. మనీ ఎర్న్ చేయొచ్చు కానీ గ్రీడ్గా స్లేవ్ అవ్వకూడదు. హౌస్ ఉండొచ్చు కానీ ఐడెంటిటీ మొత్తం హౌస్ మీదే డిపెండ్ అవ్వకూడదు. మినిమలిజం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే, యూజింగ్ థింగ్స్ బట్ డోంట్ లూజ్ యోర్ సెల్ఫ్ ఇన్సైడ్ థింగ్స్. మన యాన్సిస్టర్స్ సింప్లిసిటీని స్పిరిచువాలిటీతో కనెక్ట్ చేశారు. ఎందుకు? బికాస్ క్లటర్ అవుట్ సైడ్ క్రియేట్స్ క్లటర్ ఇన్సైడ్. రూమ్ మెస్సీ ఉంటే మైండ్ కూడా రెస్ట్లెస్గా ఉంటుంది. లైఫ్ ఓవర్లోడ్ ఉంటే కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. టూ మెనీ డిజైర్స్ ఉంటే గ్రాటిట్యూడ్ డిజపియర్ అయిపోతుంది. అందుకే సెయింట్స్ సింపుల్గా జీవించారు. నాట్ బికాస్ దే హేటెడ్ లైఫ్, బికాస్ దే అండర్స్టూడ్ లైఫ్ డీప్లీ. మినిమలిజం అంటే అందరికీ ఫారెస్ట్ లైఫ్ కాదు. సనాతన ధర్మంలో చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిలో ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ జనక మహారాజు. హ్యూజ్ కింగ్డమ్ ఉండేది ఆయనకి, వెల్త్ ఉండేది, పవర్ ఉండేది, కానీ మెంటల్లీ డిటాచ్డ్. అది ఎలా పాసిబుల్? ఒక స్టోరీ చెప్తాను. ఒకసారి ఒక ప్లేస్లో ఫైర్ స్టార్ట్ అయింది అని అందరికీ న్యూస్ వచ్చింది. జనాలందరూ ప్యానిక్ అయ్యారు. సర్వెంట్స్ అయితే రన్ చేసేసారు. కానీ జనక మహారాజు కామ్గా ఉన్నాడు. ఎందుకు అనంటే లోపల ఆయన అండర్స్టాండింగ్ క్లియర్గా ఉంది. నథింగ్ ట్రూలీ బిలాంగ్స్ టు మీ. ఇమాజిన్ దట్ లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్. మనం చిన్న స్క్రాచ్ ఫోన్ మీద వచ్చినా కూడా టెన్షన్ పడిపోతాము, స్మాల్ కంపారిజన్కి కూడా అప్సెట్ అయిపోతాము. కానీ జనక మహారాజు లెసన్ ఏంటి అంటే పొజిషన్స్ అవుట్ సైడ్ ఉండొచ్చు, అటాచ్మెంట్ ఇన్సైడ్ ఉండకూడదు. దిస్ ఈజ్ ట్రూ మినిమలిజం. మినిమలిజం అంటే పూర్ అవ్వడం కాదండి. మినిమలిజం అనంటే ఆబ్జెక్ట్స్ మీద ఎమోషనల్ డిపెండెన్సీ తగ్గించుకోవడం. Today many people own expensive things but mentally anxious. Why? Because maintenance pressure, social status pressure, comparison pressure. జనక మహారాజు లైఫ్ మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ ఇస్తుంది. యూ కెన్ లివ్ ఇన్ సొసైటీ, యూ కెన్ వర్క్, యూ కెన్ ఎర్న్, యూ కెన్ బిల్డ్ సక్సెస్, కానీ సైమల్టేనియస్లీ ఇన్నర్ ఫ్రీడమ్ మెయింటైన్ చేయొచ్చు. సనాతన ధర్మం బ్యాలెన్స్ని టీచ్ చేస్తుంది. ఎక్స్ట్రీమ్ కాదు, బ్యాలెన్స్డ్ అవేర్నెస్. అది మోడర్న్ మినిమలిజం కన్నా చాలా డీప్. బికాజ్ ఇది జస్ట్ ఎస్థెటిక్ కాదు, ఇది స్పిరిచువల్ క్లారిటీ. ఒక డిజైర్ ఫుల్ఫిల్ అయితే నెక్స్ట్ డిజైర్ వస్తుంది. న్యూ ఫోన్ కొన్నాను, కొన్ని రోజులు ఎక్సైట్మెంట్, తర్వాత బోర్డమ్, అగైన్ న్యూ మోడల్ కావాలి, న్యూ క్లోత్స్, న్యూ బైక్, న్యూ లైఫ్ స్టైల్. సైకిల్ కంటిన్యూ అవుతుంది. భగవద్గీత డిజైర్స్ని ఫైర్తో కంపేర్ చేస్తుందండి. ఫైర్కి ఫ్యూయల్ యాడ్ చేస్తే ఇంకా పెరిగిద్ది. అలాగే అన్కంట్రోల్డ్ డిజైర్స్, మోడర్న్ మార్కెటింగ్ మన ఇన్సెక్యూరిటీస్ని టార్గెట్ చేస్తుంది. యు ఆర్ నాట్ ఎనఫ్, యువర్ లైఫ్ షుడ్ లుక్ లైక్ దిస్. సక్సెస్ అంటే లగ్జరీ. స్లోగా మనం సెల్ఫ్ వర్త్ని పొజిషన్స్తో మెజర్ చేస్తాము. కానీ సనాతన ధర్మం చెప్తుంది ట్రూ ఫుల్ఫిల్మెంట్ ఇన్సైడ్ నుండి రావాలి, నాట్ అవుట్ సైడ్ వ్యాలిడేషన్ నుండి. Observe your happiest moments, maybe childhood memories, family conversations, peaceful mornings, temple visits, nature walks, festivals with loved ones. ఈ మూమెంట్స్లో ఎక్స్పెన్సివ్ లగ్జరీ ఉండకపోవచ్చు కానీ పీస్ ఉంటుంది. ఎందుకంటే సోల్ సింప్లిసిటీని న్యాచురల్లీ లవ్ చేస్తుంది.
మైండ్ కాంప్లెక్సిటీ క్రియేట్ చేస్తుంది. మినిమలిజం అంటే డిజైర్స్ని కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేయడం కాదు. మినిమలిజం అంటే విచ్ డిజైర్స్ ట్రూలీ మ్యాటర్ అని క్వశ్చన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ ఇంపార్టెంట్, పీస్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, పర్పస్ ఇంపార్టెంట్, కానీ ఎండ్లెస్ కంపారిజన్ నెసెసరీయా? సోషల్ మీడియా వ్యాలిడేషన్ నెసెసరీనా? ఎవ్రీ ట్రెండ్ ఫాలో అవ్వడం అవసరమా? సనాతన ధర్మం అవేర్నెస్ని టీచ్ చేస్తుంది. కాన్షియస్ లివింగ్, నాట్ ఆటోమేటిక్ లివింగ్. మన ఋషుల లైఫ్ అబ్జర్వ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సింపుల్ ఫుడ్, సింపుల్ క్లోత్స్, సింపుల్ షెల్టర్స్, కానీ ఎక్స్ట్రాడినరీ విజడమ్. ఎందుకు? వాళ్ళకి అటెన్షన్ డిస్ట్రాక్షన్స్ మీద వేస్ట్ అవ్వలేదు. ఇప్పుడు మన ఎనర్జీ ఎక్కడ పోతుందో తెలుసా? స్క్రాలింగ్, కంపేరింగ్, ఇంప్రెసింగ్, ఓవర్ థింకింగ్, కన్జ్యూమింగ్ కంటెంట్ నాన్ స్టాప్. సైలెన్స్ ఆల్మోస్ట్ డిజపైర్ అయిపోయింది. కానీ ఋషులు సైలెన్స్ని సాక్రెడ్గా చూశారు. మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేవడం, నేచర్తో కనెక్ట్ అవ్వడం, మెడిటేషన్, సింపుల్ రొటీన్స్, మైండ్ కామ్గా ఉండడము. ఈ లైఫ్ స్టైల్ వల్ల క్లారిటీ పెరిగేది. టుడే పీపుల్ థింక్ మినిమలిజం అంటే బోరింగ్ లైఫ్. యాక్చువల్లీ ఇది ఆపోజిట్. వెన్ డిస్ట్రాక్షన్స్ రెడ్యూస్ అవుతాయో లైఫ్ మోర్ మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది. సింపుల్ టీ కూడా ఎంజాయ్ చేస్తాము. సన్ రైజ్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. కాన్వర్జేషన్స్ డీప్గా అనిపిస్తాయి. ఫుడ్ మైండ్ఫుల్గా తింటారు. మైండ్ ప్రజెంట్గా ఉంటుంది. సనాతన ధర్మం మైండ్ఫుల్నెస్ని మోడర్న్ వరల్డ్ యూజ్ చేయలేదు, కానీ ప్రాక్టీసెస్ మొత్తం మైండ్ఫుల్ లివింగే. ఈటింగ్ విత్ అవేర్నెస్, స్పీకింగ్ కేర్ఫుల్లీ, లివింగ్ కాన్షియస్లీ. ఈవెన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా సింప్లిసిటీ అండ్ సాక్రెడ్నెస్ కంబైన్ చేస్తాయి. టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి కామ్ ఎందుకు ఉంటుంది? బికాస్ అట్మాస్ఫియర్ స్లో చేస్తుంది, మైండ్ని ఇన్వర్డ్గా టర్న్ చేస్తుంది. మినిమలిజం ఫైనల్ గోల్ ఏంటి అంటే ఇన్వర్డ్ జర్నీ. ఇప్పుడు బిగ్గెస్ట్ క్లటర్ కబోర్డ్స్లో కాదండి, ఫోన్లో ఉంది. థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్, హండ్రెడ్స్ ఆఫ్ నోటిఫికేషన్స్, ఇన్ఫినిట్ రీల్స్, కాన్స్టాంట్ స్టిమ్యులేషన్. మన బ్రెయిన్కి రెస్ట్ దొరకట్లేదు. సనాతన ధర్మంలో సెన్సెస్ కంట్రోల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. బికాస్ సెన్సెస్ అన్కంట్రోల్డ్ అయితే మైండ్ రెస్ట్లెస్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది. కాన్స్టాంట్ కంపారిజన్, కాన్స్టాంట్ డోపమైన్, కాన్స్టాంట్ డిస్ట్రాక్షన్. అందుకే మెనీ పీపుల్ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, ఫోకస్ లూజ్ అవుతున్నారు, స్లీప్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, పీస్ మిస్ అవుతున్నారు. మినిమలిజం డిజిటల్ లైఫ్లో కూడా అప్లై అవ్వాలి. మేబీ అన్నెసరీ యాప్స్ డిలీట్ చేయండి, స్క్రీన్ టైం రెడ్యూస్ చేయండి, సైలెంట్ మార్నింగ్ క్రియేట్ చేయండి, కొంచెం టైం ఫోన్ లేకుండా ఉండండి. ఇనీషియల్గా డిఫికల్ట్ అనిపిస్తుంది బికాజ్ మైండ్ స్టిమ్యులేషన్కి అడిక్ట్ అయిపోయింది, కానీ స్లోలీ పీస్ రిటర్న్ అవుతుంది. 1 hour వితౌట్ ఫోన్, మార్నింగ్ సన్లైట్, ప్రేయర్, మెడిటేషన్, రీడింగ్. దీ స్మాల్ హ్యాబిట్స్ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. సనాతన ధర్మం ఆల్వేస్ టాట్ వేర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. ఇఫ్ అటెన్షన్ స్కాటర్డ్ ఎవ్రీవేర్ మైండ్ వీక్ అవుతుంది. ఇఫ్ అటెన్షన్ సెంటర్డ్ మైండ్ పవర్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాము మినిమలిజంని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి అని. స్టెప్ 1, క్వశ్చన్ ఎవ్రీ పర్చేస్. నాకు ఇది ట్రూలీ అవసరమా లేదా టెంపరీ ఎక్సైట్మెంటా? ఈ 1 క్వశ్చన్ మెనీ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ స్టాప్ చేస్తుంది. స్టెప్ 2, డీక్లటర్ స్లోలీ. 1 డేలో ఎంటైర్ హౌస్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్ట్ స్మాల్. 1 డ్రాయర్, 1 షెల్ఫ్, 1 ఫోల్డర్ ఇన్ ఫోన్. సింపుల్గా స్టార్ట్ చేయండి. స్టెప్ 3, ప్రొటెక్ట్ యువర్ పీస్. ఎవ్రీ ఇన్విటేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఆర్గ్యుమెంట్లో పార్టిసిపేట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎవ్రీ ట్రెండ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. పీస్ ఈజ్ ప్రీషియస్. స్టెప్ 4, క్రియేట్ స్పిరిచువల్ రొటీన్స్. మార్నింగ్ డీప్ బ్రీతింగ్, స్మాల్ ప్రేయర్, గ్రాటిట్యూడ్, మంత్రా చాంటింగ్, మెడిటేషన్. మైండ్ కామ్గా స్టార్ట్ అయితే ఎంటైర్ డే డిఫరెంట్గా ఉంటుంది. స్టెప్ 5, స్పెండ్ టైమ్ ఇన్ నేచర్. నేచర్ సింప్లిసిటీని టీచ్ చేస్తుంది. ట్రీస్ కంపేర్ అవ్వవు, సన్ రైజ్ హర్రీ అవ్వదు, రివర్ ఓవర్ థింక్ చెయ్యదు. నేచర్లో సైలెంట్ విజ్డమ్ ఉంటుంది. స్టెప్ 6, వాల్యూ ఎక్స్పీరియన్సెస్ ఓవర్ ఆబ్జెక్ట్స్. ఫ్యామిలీ టైం, టెంపుల్ విజిట్స్, ట్రావెల్ మెమరీస్, మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్.
ఇవి లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఇస్తాయి. ఆబ్జెక్ట్స్ టెంపరరీ ఎగ్జైట్మెంట్ మాత్రమే ఇస్తాయి. స్టెప్ 7, ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఉన్న ప్లేస్లో గ్రీడ్ తక్కువగా ఉంటుందండి. ఎవ్రీ నైట్ నా దగ్గర ఆల్రెడీ ఎంత ఉంది అని థింక్ చేయండి. స్లోగా అబెండెన్స్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ట్రూ వెల్త్ ఏంటి? బిగ్ హౌసా, లగ్జరీ కారా, లేటెస్ట్ గ్యాడ్జెట్సా? అకార్డింగ్ టు సనాతన ధర్మం, ట్రూ వెల్త్ మీన్స్ పీస్ఫుల్ మైండ్, హెల్దీ బాడీ, కంటెంట్ హార్ట్, గుడ్ రిలేషన్షిప్స్, స్పిరిచువల్ క్లారిటీ. ఇన్నర్ పీస్ లేని లగ్జరీ కంప్లీట్ కానే కాదు. మినిమలిజం మనల్ని ఎంటీ చేయదు, అది అన్నెసరీ బర్డెన్ రిమూవ్ చేస్తుంది. లైక్ రిమూవింగ్ డస్ట్ ఫ్రమ్ మిర్రర్. డస్ట్ రిమూవ్ అయ్యాక మిర్రర్ షైన్ అవుతుంది. అలాగే డిస్ట్రాక్షన్స్ రెడ్యూస్ అయ్యాక మన ట్రూ సెల్ఫ్ క్లియర్గా కనిపిస్తుంది. సనాతన ధర్మం సింప్లిసిటీని గ్లోరిఫై చేయలేదు జస్ట్ బికాజ్ ఇట్ లుక్ స్పిరిచువల్. అది హ్యూమన్ మైండ్ నేచర్ని అండర్స్టాండ్ చేసింది. టూ మచ్ అటాచ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సఫరింగ్, టూ మచ్ నాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు కన్ఫ్యూజన్, టూ మచ్ డిజైర్ ఈజ్ ఈక్వల్స్ టు రెస్ట్లెస్నెస్. కానీ అవేర్నెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీడమ్, సింప్లిసిటీ ఈజ్ ఈక్వల్స్ టు క్లారిటీ, డిటాచ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు పీస్. మేబీ హ్యాపీనెస్ యాడ్ చేయడంలో కాదు, కొన్ని అన్నెసరీ థింగ్స్ రిమూవ్ చేయడంలో ఉండొచ్చు. మేబీ ఫ్రీడమ్ అంటే మోర్ ఓనింగ్ కాదు, లెస్ డిపెండెన్సీ. పీస్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కానీ క్లటర్ వల్ల కనపడట్లేదు. సో టుడే స్మాల్గా స్టార్ట్ చేయండి. 1 అన్నెసరీ థింగ్ వదిలేయండి, 1 సైలెంట్ మూమెంట్ క్రియేట్ చేయండి, 1 మైండ్ఫుల్ బ్రీత్ తీసుకోండి. బికాస్ సింపుల్ లైఫ్ అంటే స్మాల్ లైఫ్ కాదు, ఇట్ ఈస్ కాన్షియస్ లైఫ్. అండ్ మేబీ దిస్ ఈజ్ ద రియల్ విజ్డమ్ ఆఫ్ సనాతన ధర్మం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ థాట్స్ కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ సింప్లిసిటీ, మైండ్ఫుల్ లివింగ్, సనాతన ధర్మం గురించి ఇంకా వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే పీస్ఫుల్, స్టే మైండ్ఫుల్, స్టే సింపుల్. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మరో మంచి వీడియోతో మనం మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.